హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా తొలి ఏకాదశి సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక మండలంలో పరిధిలో ఉన్నటువంటి పెద్దగుండవెల్లి ఎల్లమ్మ టెంపుల్ చూడిపోతున్నాం. అదండి చూపిస్తా. సిద్దిపేట జిల్లా కేంద్రానికి పెద్దగుండవెల్లి అనే గ్రామం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే దుబ్బాక మండలంలో నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వీడియోని ఖచ్చితంగా చూసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను, షేర్ చేయాలని కోరుకుంటున్నాను, కామెంట్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మన వీడియో కూడా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే బెటర్గా చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. చేసాం గాయస్ టెంపుల్కి. ఇదంతా అదే డబ్బా తర్వాత చూడండి. ఆదిత్యాల పండుగ అని చెప్పేసి ఎక్కువ మంది రాలేరు, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. పదండి లోపలికి వెళ్దాం. టెంపుల్కి రాగానే ఫస్ట్ రైట్ సైడ్ ఇక్కడ కాళ్ళు కడుక్కునే స్థలం ఉంటుంది. ఇక్కడ వచ్చి మీరు కాళ్ళు గిట్ట కడుక్కొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇది ఎప్పుడు కట్టిదో తెలియదు నాకు. రీసెంట్గా నేను రాలేను, 6 months దాకా 1 year దాకా అవుతుంది నేను రాక. ఫస్ట్ ఇది ఉండేది. నేను స్నానాలకి ఇట్లా కట్టేసినట్టు. ఎందుకంటే కొందరు పుట్టి వెంట్రుకలు తీస్తారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడ వెంట్రుకలు తీసుకొని ఆ స్నానాలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఫస్ట్ ఒక కొబ్బరికాయ తీసుకుందాం. ఇక్కడ మీరు పట్టణాలు వేసారనుకో, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. కిరాణా షాప్ కొబ్బరికాయ కావాలంటే తీసుకోవచ్చు. అన్న కొబ్బరికాయవా? ఇక్కడ కొబ్బరికాయలు దొరుకుతాయి. ఇదిగోండి కొబ్బరికాయ తీసుకున్నాం. 40 rupees పడింది మనకి. కొత్తగా బైక్ తీసుకున్నట్టు రోజు పూజ చేయించుకుంటున్నారు. ఇప్పుడు మనం కొబ్బరికాయ పట్టుకొని ఒక 3 ప్రదక్షిణలు చేద్దాం పదండి. ఇక్కడ కనబడుతున్నాయి చూడండి మీరన్నీ. ఏ దేవాలయ కమిటీ. మీకు రూమ్స్కి ఇట్లా అవసరం ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇవన్నీ రూమ్సే, పైన కింద రెంట్ పర్పస్ ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్ అన్నట్టు. ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం వంటలు చేసుకుంటారు. ఇది కొంచెం పెద్ద ఏరియా కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం ఫంక్షన్ హాల్ లెక్క అన్నట్టు. ఒక 100 members to 100 members అట్లుంటే వాళ్ళు చేసుకోనికి. ఆ ప్లేస్ రీసెంట్గా ఉన్నారట. ఆ ఖాళీ ప్లేస్ కనబడుతుంది చూడండి, అది రీసెంట్గా ఉన్నారంట. ఇలా పండుగ కాబట్టి నాకు తెలిసి తక్కువ మంది వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఈరోజు అప్పలు అవి వేసుకుంటారు కదా ఇంటి దగ్గరగా, మురుకులు ఒకటి. ఈ ఏరియా మొత్తం పట్టణాలు ఇస్తారు. మొత్తం పట్టణాలు వేసే ఏరియా అనేది అంతా. దేవుని ముంగట్నే, దేవుని గుడి కదా మెయిన్. ఇక్కడ మొత్తం పట్టణాలు ఇస్తారు. ఎవరు వేస్తారు ఏరియాలో, అదొకటి మనం మిస్ అయిపోయినాం. వాళ్ళ చరిత్ర మంచిగా ఇట్లా పెయింటింగ్ రూపంలో మంచి చూపిస్తున్నారు. పూలు కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు పూలు ఇట్లా దేవునికి. ఈ మెయిన్ టెంపుల్ ఏంటంటే కొంచెం మాడిఫికేషన్ చేశారు అన్నట్టు. కొంచెం మార్బుల్స్, టైల్స్ అవన్నీ వేసి మొత్తం రిచ్గా చేశారు అన్నట్టు. అంటే మేనేజ్మెంట్ చేంజ్ అయిందంట. పరశురాముడు ఎల్లమ్మ కొడుకు. ఇది మహాభారత యుద్ధం అప్పుడు కృష్ణుడు రథసారథి, అర్జునుడు బాణం వెలువరిస్తుండే. పైన ఆంజనేయుడు ఉన్నాడు చూడండి. ఎల్లమ్మ బోనం ఎత్తుకున్నది. ఇదంతా బోనాలు ఎత్తుకొని పోతాయి కదా, అట్లా చూపిస్తారు అన్నట్టు. ఉత్తరాజు ఇదంతా అసలు మనకు మెసలే రాదు. అప్పుడైతే మనకు ప్లేస్ కూడా దొరికేది. కానీ చాలా బాగా మాడిఫికేషన్ చేశారు. చాలా బాగా. ఇక ఆలయ చరిత్రకి వెళ్తే మనం చూసుకుందాం ఒకసారి. 1950 సంవత్సరంలో శ్రీమతి చంద్రి రత్నమ్మ గారు తన ఇంటి నిర్మాణం కోసం కట్టెలు తీసుకురావడానికి హుస్నాబాద్ వెళ్ళి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఒక చిన్న పాపవలి తనతో పాటు ఎడ్లబండిపై తన ఇంటికి వచ్చి దేవుని గదిలో పసుపు కుంకుమ గవల రూపేణ అదృశ్యమైందంట. రత్నమ్మ గారు శివశత్రులను పిలిచి అడగగా తనతో వచ్చినది ఎల్లమ్మగా తెలుసుకొని తన పొలం వద్ద ఉన్న పుట్ట దగ్గర ఎల్లమ్మ రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారంట. కాలక్రమేణా 1961-62 సంవత్సరంలో రాతి విగ్రహ స్థానంలో ప్రస్తుతం ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఎల్లమ్మ విగ్రహం పునఃప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మాణం చేసి సొంత ఖర్చులతో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వరుసగా 5 సార్లు ఎల్లమ్మ సిద్ధం జరిపించారంట. అలా రత్నమ్మ గారితో తన ఇంట్లోకి వచ్చిన ఎల్లమ్మ ప్రస్తుతం కోరిన కోరికలు తీర్చే శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవిగా విరాజిల్లుతుంది.
యంగ్ ఫ్రెండ్స్తో వచ్చినట్టున్నారు ఇక్కడ. ఎందుకంటే చాలామంది యూత్ వస్తారు, బాగా కోళ్ళు అవి పోసుకుంటారు, మేకలు ఇట్లా. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొడతారు. 5 రూపీస్ 10 రూపీస్ చార్జ్ చేస్తారు. కొబ్బరికాయ 40 రూపాయలు పడుతుంది, కొట్టడానికి 10 రూపీస్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ అన్నట్టు టెంపుల్ మొత్తం. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, ఆరామ్సే ఉంటుంది. ఇప్పుడే కొబ్బరికాయ కొట్టాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ మొత్తం. ఈ ఎల్లమ్మ గుడికి మన తెలుగు ప్రజలే కాకుండా, మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు చాలామంది. ఎందుకంటే మహారాష్ట్రలో మన తెలుగు వాళ్ళు గౌడ్స్ ఎక్కువ సెటిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ నమ్ముకుంటారు వాళ్ళ కులదేవత కాబట్టి. చాలా ఫేమస్ అన్నట్టు అమ్మ ఇక్కడ. ఎందుకంటే మనం ఏ మొక్కుకున్నా కానీ తీరుతుందని చెప్పేసి చాలా నమ్మకం. ఎందుకంటే మేము కూడా 2-3 సార్లు వచ్చి మొక్కుకున్నాం, తీరినాయి కూడా ఆ మొక్కులు. మీరు ఎవరైనా పట్టణాలకి ఇట్లా వేయాలనుకుంటే వాళ్ళు డప్పుల వాళ్ళు కావాలి కదా మీకు, అట్లే బైండోళ్ళు, మంగళవారం వీళ్ళందరూ వాళ్ళు ఇంటికలు వేయాలనుకుంటే పుట్టిన ఇంటికలు తీస్తారంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అన్నట్టు ఇక్కడ. ఈ గుడికి సంబంధించిన వాళ్ళు, టెంపుల్కి సంబంధించినటువంటి డైరెక్టర్స్, చైర్మన్స్ ఇట్లా. మీరు ఏమైనా ఇక్కడ కార్యక్రమాలు చేయాలనుకుంటే దానికి సంబంధించిన రిలేటెడ్ బోనం కానీ, పుట్టింటికలు కానీ, ఒడిబియ్యం కానీ, పట్నం వేసినందుకు ఎంత, మీరు వాళ్ళని బైకులు పూజ చేయించుకుంటారు, ఇంతకుముందు చూపించాం కదా, అట్నే అవన్నీ చేయించుకుంటే ఇక్కడ దేనికి ఎంత ఛార్జ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసారు అన్నట్టు. సండే మంగళవారం వచ్చిందంటే వీళ్ళు ఒక్కటి కూడా దొరకదు మనకు. రూమ్ దొరికాయి, బయట ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ కూడా దొరకదు. ఇది ఒక 30-40 మంది వచ్చినాం అనుకో, ఈ ప్లేస్ దానికి అన్నట్టు. ఒక 100-150 మంది 200 మంది అట్లా వస్తే వాళ్ళు పార్టీ చేసుకుంటారు కదా, బర్త్డే ఫంక్షన్లు అవి ఇవి, ఈయన్ని ఇంటికలు చేసి పెద్ద దావా చేస్తే ఇవి అన్నట్టు. ఈ పైన ఉన్నదంట దానికి కొంచెం ఛార్జ్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కొంచెం. ఈ ల్యాండ్ మొత్తం మొన్న తీసుకోరంట ఎంతనో పెట్టి. ఈ ప్లేస్ ఒక్కటి దొరకదు, అందరు వచ్చి ఇక్కడ ప్లేస్ ఆపుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. అట్నే గుడి ముందు ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంటుంది, పుట్ట కూడా ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్దే కళ్యాణ మండపం కూడా ఉన్నది. ఆల్రెడీ నేను మన వీడియోగ్రాఫర్ కదా, 2-3 పెళ్ళిళ్ళు కూడా నేను ఇక్కడ వీడియో తీయడం జరిగింది. ఇది ఫంక్షన్ హాల్ అన్నట్టు, కళ్యాణ మండపం, ఎల్లమ్మ కళ్యాణ మండపం. టెంపుల్ దగ్గరికి ఫ్యామిలీసే కాకుండా ఇట్లా ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఇంతకుముందు గ్యాంగ్ చూపించాం కదా మనం, అట్లనే వస్తారు. ఒక 10 మంది 5 మంది అట్లా వస్తారు. దోస్తులందరూ కలిసి ఒక కోడిని తీసుకొని వస్తారు. వచ్చాయంత దేవుడిని మొక్కులు చెల్లించుకొని ఆ కోడిని కోసుకొని మంచిగా సిట్టింగ్ చేస్తారు. ఇక తర్వాత మస్తు అనిపిస్తుంది అట్లా కట్టింగ్ అన్నట్టు. మేకలు, కోళ్ళు, ఎంత కట్టింగ్ ఏరియా. ఇక్కడ కట్ చేయించుకొని పోవాలి. వాష్రూమ్స్ కూడా కట్టారు వీళ్ళకి, కిడ్స్ అండ్ బాయ్స్కి. మొన్నదాకా ఆ ప్రాబ్లం ఉండే వాష్రూమ్స్ తోటి. చల్లగా పొలాల పక్క పొంటే ఉంటుంది గుడి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మస్తు అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మంచిగా బైకులకి ఇలా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. చిన్నోడు వెండి ఎట్లా వీడియో తీస్తున్నారు, వాళ్ళ నాన్నమ్మ అనుకుంటా. అయితే మనం ఇక్కడ ఒకటి మిస్ అయిపోయినాం. ఈరోజు పట్టణాలు వాళ్ళు చేస్తలేరు, అందుకే అంత ఖాళీ ఉన్నది. లేకపోతే మనకు మెస్ రావడం ప్లేసే ఉండవు.